ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దృష్టి పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ పాలసీ వ్యవహారం పైన. అంటే అప్పట్లో మాన్యువల్ తీసుకొచ్చారు, ఆన్లైన్లో ఉన్నదాన్ని మాన్యువల్కి తీసుకొచ్చారు, అలాగే క్యాష్ని ప్రవేశపెట్టారు. సో అప్పుడే అనేక అనుమానాలు వచ్చాయి, దీంట్లో ఏదో చాలా పెద్ద తతంగమే జరుగుతోందని. కానీ అప్పుడు మాట ఎవరు పట్టించుకునే అవకాశం ఉండదు, అధికారులందరూ ప్రభుత్వం అయిపోయి ఉంటారు, కేంద్రం కూడా పెద్ద అప్పుడు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఆరోపణలు కానీ జనసేన, మాటకు వస్తే బీజేపీ నేతలు అప్పట్లో ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వర్ కూడా లేఖ రాశారు దీని మీద సీరియస్గా విచారణ, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని. సో ఇక సిట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా కీలకమైన దర్యాప్తులో అందులో కీలకమైన పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా జైల్లో ఉన్నారు. సరే, బెయిల్ కోసం ఏదో పిటిషన్లు వేసుకుంటున్నా, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాళ్ళ విచారణకు వస్తుంది. ఆయనే మొత్తం, అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే మొత్తం డైరెక్షన్లో అంతా నడిపించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే రాజ్ కసిరెడ్డి, ఇంకా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సోకాళ్ళు ఒక 15 మంది సుమారుగా ఉన్నారు, 12-15 మంది. వీళ్ళందరికీ దాదాపు 100 రోజుల పైన అయిపోయింది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో అసలు ఓవరాల్గా ఈ స్కామ్ అంతా ఎలా జరిగింది అనే దాంతోపాటు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు సిట్ అధికారులు. ఆ తర్వాత అందరికీ ఉన్న ప్రశ్న ఏంటంటే, అసలు అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి పాత్ర ఏమిటి, ఉందా లేదా? ఎందుకంటే ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎక్సైజ్ శాఖ మంత్రి పాత్ర లేకుండా ఎలా ఉంటుంది? కానీ అప్పుడు సెక్రటేరియట్లో కాకుండా విజయసాయిరెడ్డి చెప్పినట్టు ప్రైవేట్ ప్లేసుల్లోనూ లేకపోతే ఇంకో చోట ఆ పాలసీ రూపకల్పన జరిగింది. దాన్ని ఏదో జీవోగా తీసుకొచ్చారు, ప్రవేశపెట్టారు అనుకోండి. కానీ ఎంతో కొంత ఆయన పాత్ర మీద అనుమానాలు లేకుండా ఉండవు. సో సిట్ ఆయనకి నోటీసులు ఇచ్చింది, నిందితుడిగా చేర్చకపోయినా ఆయన్ని సాక్షిగా విచారించింది. అసలు ఆ విచారణకే ఆయన అసలు ప్రభుత్వం లిక్కర్ అమ్మితే దాంట్లో స్కామ్ ఎలా ఉంటుంది, స్కామ్ జరిగే అవకాశం ఏ ఉంటుందని చెప్పి ఆయన వాపోయారు. మాజీ ఆయన డిప్యూటీ సీఎం, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి, ఆయనతో పాటు వారి కుమార్తె అసలు ఏ కెపాసిటీలో ఆవిడ మీడియాతో మాట్లాడారు అనే అభ్యంతరాలు కూడా వచ్చాయి. అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఏమంటారంటే, నేనేదో తప్పు చేసేనట్టు, నేనేదో అప్రూవర్గా మారిపోతానన్నట్టు లీకులు ఇస్తున్నారు, మీడియాల్లో ప్రచారం చేస్తున్నారు అని చెప్పి రెగ్యులర్గా వాళ్ళు చెప్పే డైలాగులే చెప్పారు. అసలు ఏమీ లేకుండా సిట్ సాక్షిగా విచారిస్తుందా? ఇంకొకటి ఏంటంటే, కీలకమైంది నారాయణ స్వామి మొబైల్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్కి పంపించడానికి కోర్టులో అనుమతి అడిగారు. బహుశా ఇవాళ రేపు అనుమతి వస్తే పంపిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే టెన్షన్ అంతా అందులో ఉంది అని. మరి అందులో ఆయన మొబైల్లో పాలసీ రూపకల్పనలో ఆయన పాత్ర అంతా, అందులో ఇప్పుడు ఆయన మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఉంటే ఇప్పటిదాకా ఉందా? అయితే సిట్ అధికారులు ఉన్న టెక్నాలజీ ఏంటంటే రిట్రీవ్ చేయగలుగుతారు డేటాని. ఒకవేళ ఏమన్నా డిలీట్ చేసేసినా కూడా వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, రిట్రీవ్ చేయగలిగిన అవకాశం ఉంటుంది. అందుకే నారాయణ స్వామి టెన్షన్ పడుతున్నట్టే కనిపిస్తుంది. ఒక దశలో ఆయన ఇమీడియట్ రియాక్షన్ అయితే నాదేముంది అంతా పై వాళ్ళే చేశారు అని కూడా నాలుగు ఖర్చుకున్నారు తర్వాత. సో ఆ తర్వాత అసలు స్కామ్ ఏముంది అనే దగ్గరికి వచ్చారు. స్కామ్ ఉందో లేదో తేల్చాల్సింది ఆయన కాదు, లేకపోతే అమాయకంగా జైల్లో ఉన్నారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ తప్పు చేయలేదని చెప్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు. సిట్ అనేది ఏంటంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వం వేసింది కాబట్టి, అయితే ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇంకోళ్ళు చెప్పినట్టు వాళ్ళకి చేతికి వచ్చిందో నోటికి వచ్చిందో రాయడానికి కుదరదు. ఎందుకంటే ప్రతి ఆరోపణకి దాన్ని నిర్ధారించుకోవడానికి ఒక ఆధారం కావాలి. ఆ ఆధారాలు లేకుండా కోర్టులు సిట్ని కూడా ఎంటర్టైన్ చెయ్యవు. సో ఎంతమందికి జైలు శిక్షలు పడి వాళ్ళకి బెయిల్ కూడా నిరాకరించారు. నిన్న రాజ్ కసిరెడ్డి బెయిల్ రిజెక్ట్ అయింది, తర్వాత ఇంకొక అతను, ఇద్దరు ముగ్గురు అందులో బెయిల్స్ వేసుకున్నారు, నిన్న అది రిజెక్ట్ అయ్యాయి. ఒక దిలీప్ అనే అతనికి ఎవరికి బెయిల్ వచ్చింది, మిగతా వాళ్ళు రిజెక్ట్ అయ్యాయి. మిథున్ రెడ్డి దివాళ వస్తుంది. సో చాలా పక్కాగా పగడ్బందీ ఆధారాలతో వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఈ ఫోన్ దొరికిన తర్వాత ఈ హడావుడి టెన్షన్ ఏంటంటే అందులో ఇంకేం ఆధారాలు ఉంటాయి? ఇప్పటికే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము చేసామనేదో చెప్పినట్టే చెప్తున్నారు, బయటికి ఏం మాట్లాడారో తెలియకపోయినా. అది తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే ఆడిటర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వీళ్ళందరూ ఎలా చేశారు, ఏం చేశారని విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొకసారి కూడా సిట్టు సాక్షిగానే పిలుస్తుంది విజయసాయిరెడ్డిని. అలాగని విజయసాయిరెడ్డి రోల్ లేదా అంటే ఆయన రోల్ కూడా ఉంది. నేనే 100 కోట్లు ఇప్పించానని ఆయన చెప్పాడు. దేనికోసం ఇప్పించాడు, ఎందుకు ఇప్పించాడు, ఆ 100 కోట్లు ఏమైంది, అసలు గవర్నమెంట్ దానికి ఇంకొకళ్ళు ఇప్పించడం ఏంటి, ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. బహుశా ఆయన ఆ ప్రశ్నల తర్వాత అడుగుతారు అనుకుంటా. సో ఇప్పుడు ఇందులో నారాయణ స్వామి నిజంగానే ఆయన పాత్ర ఉంటే ఆయన అప్రూవర్గా మారిపోతున్నాడా? ఇంకోటి ఏంటంటే కొంత ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వయసు దృష్టిలో పెట్టుకుని ఆయన అరెస్ట్ చేయలేదని కూడా అంటున్నారు. అవసరమైతే అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన సహకరించినంతసేపు ఇబ్బంది లేదు.
ఇప్పుడు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోకముందు ప్రశ్నించారు, కానీ ఎవరు తెలియదు, గుర్తులేదు, మేమంతా గతం మర్చిపోయాం, గజనీలు అయిపోయాం అన్న తర్వాత మళ్ళీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో ఒక్కొక్కళ్ళు బయటికి చెప్తూ వచ్చారు ఒక్కొక్క విషయం. వీళ్ళందరూ సొసైటీలో చాలా పెద్ద మనుషులుగా, ఉన్నతాధికారులుగా చలామణి అయిన వాళ్ళే. ఇప్పుడు వెంకటేష్ నాయుడు కోట్లు, 4 కోట్లు 5 కోట్లు లెక్క పెట్టిన అతను అఫిడవిట్లో డమ్మీ అఫిడవిట్ వేశాడు గత ఎన్నికల్లో. అందులో 4.5 లక్షల ఆదాయం, ఏది వార్షిక ఆదాయం చూపించాడు అతను. కానీ అతను ప్రైవేట్ జట్లు, పెద్ద పెద్ద విల్లాలు, దుబాయ్లో పెద్ద పెద్ద ఫ్లాట్లు, ఇవన్నీ 4.5 లక్షలు ఏడాదికుంటే సాధ్యం అవుతుందా? 11 కోట్లు ఒక డెన్లో జరిగితే అది మాది కాదు ఎవరిదో అని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అదేమీ కుదరలా. సో ఇంకా ఎక్కడెక్కడ డెన్లో డబ్బులు దాచారు అవన్నీ సిట్టు దర్యాప్తులు తేలుతుంది. మరోవైపు ఇంకొక స్కామ్, అంటే లిక్కర్ దొంగల వ్యవహారం పూర్తిగా తేలకముందే ఇంకొక స్కామ్ ఏంటంటే ఆడదాం ఆంధ్ర. నిన్న శాప్ చైర్మన్ రవి, ఆయన అంటే అథారిటీ ఉంటుంది కాబట్టి విజిలెన్స్ నివేదిక ఆధారంగా చేసుకుని ఆయన చెప్పడం జరిగింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు క్రీడలను ఉద్ధరించడానికనే ఉద్దేశంతో తీసుకొచ్చింది మొత్తం స్కామ్లే. నాణ్యత లేని కిట్లు, వైసీపీకే గిఫ్ట్లు, వైసీపీ వాళ్ళకే. అది తేటతెల్లం అయిపోయిందని చెప్పారు. విజిలెన్స్ నివేదికలో క్లియర్గా అప్పటి మంత్రి, క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన, తర్వాత శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళందరి రోలు కూడా చాలా స్పష్టంగా విజిలెన్స్ పొందుపరిచింది. అలా కొంతమంది అధికారుల పాత్ర కూడా. అయితే మరి నిన్న రవినాయుడు ఈ శాప్ చైర్మన్గా ఉన్న ఆయన దాని మీద ఇంకా సిట్ ఏం వేయలేదు. బహుశా ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని ఆయన అన్నారు. మరి సిబిఐ ఎందుకు అడిగారు? దాని మీద కూడా ఒక స్పెషల్గా ఒక ఇన్వెస్టిగేషన్ ఏమన్నా టీంని, అథారిటీని పెడతారా, లేకపోతే సిబిఐకి ఇవ్వాలని రాస్తారా? మరి తేలాలి, మాట్లాడదాం టీడీపీ నాయకులతోటి. సో ఓవరాల్గా ఏంటంటే, ఇప్పుడు పక్కన వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 2000 ఎకరాల్లో నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. అలాగే రానున్న రోజుల్లో 2027 పారా అథ్లెట్, 2029 నేషనల్ గేమ్స్కి స్టేట్ వెన్యూ ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచనలు. ఇవి చంద్రబాబు నాయుడు ఆయన చేసే స్థాయి ఆలోచనలు. ఇదిగో ఇవి జగన్మోహన్ రెడ్డి చేయక ఒక ప్రోగ్రాం ఆడదాం ఆంధ్ర అని పెట్టారు. బాగానే ఉంది, ఏదో రిథమిక్గా ఉంది, పాపం క్రీడాకారులకు ప్రోత్సాహం అనుకుంటే అదిగో ఇందులో అంతా అయిపోయిన తర్వాత తేలింది ఇది. అంటే ఏ స్కామ్, అంటే ఏ స్కీమ్ పెట్టినా, ఏ పాలసీ పెట్టినా, లేదా ఏ ఈవెంట్ పెట్టినా అందులో అంతర్లీనంగా ఏంటంటే ఇందులో ఏం స్కామ్ చేయొచ్చు, లేకపోతే ఇందులో దోచుకోవడానికి ఎంత అవకాశం ఉంది, చాలా పగడ్బందీ ప్రణాళిక మాత్రం వేస్తారు. ఆ తెలివితేటలయితే వైసీపీ అందరికీ ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత అంతకన్నా తెలివితేటలు ఉన్న అధికారులు ఉంటారు, పోలీస్ అధికారులు ఉంటారు. సో దాని తేగంతా లాగితే డొంక కదులుతుంది. మరి దీని మీద విజిలెన్స్ కమిటీ రిపోర్టు, ఒక రిపోర్ట్ వచ్చింది యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. పూర్తిగా విచారణ అయిన తర్వాత మరి ఏ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం చూద్దాం. సో మొత్తం మీద ఈ ఒక్కొక్క స్కామ్లో వైసీపీ నాయకులందరూ కూడా క్యూ కట్టాల్సిందేనా జైలుకి? సో వీళ్ళందరికీ డాన్ ఆ పాత్ర తేలిన తర్వాత, అంటే పొలిటికల్గా కామెంట్ ఏంటంటే టీడీపీ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడుతూ ఇంకా అంతా తేలిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి లాక్ చేసేయాల్సిందే అని. సరే, అది పొలిటికల్గా అన్నా పార్టీలకి లాకులు ఉండవు, అయితే ఇళ్ళకి లాకులు ఉండవు, కానీ సింబాలిక్గా అంటే ఇంకా అయిపోయింది అంతా అని చెప్పే ఉద్దేశం. కిరావు గారు ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. సాధినేని యామిని శర్మ గారు బీజేపీ అధికార ప్రతినిధి, సత్యమూర్తి గారు రాజకీయ విశ్లేషకులు. యామిని శర్మ గారు, మీకు కంగ్రాచులేషన్స్. తాజాగా వచ్చిన కమిటీలో మీకు మరోసారి అధికార ప్రతినిధిగా పార్టీ గుర్తింపించినందుకు కంగ్రాచులేషన్స్ అండి. అలాగే మాణిక్యరావు గారు, ఇప్పుడు నారాయణ స్వామి రోల్ అండి, ఆయన మొదట్లో కొంత చాలా తడబాటుకు గురయ్యారు. సిట్ ఎప్పుడైతే ఆయన్ని పిలిచిందో, అంటే వయసు రీత్యానో ఆరోగ్య రీత్యానో వారి ఇబ్బందుల వరకు ఉండొచ్చు, కానీ ఇదంతా నాకే సంబంధం, ఏదో పెద్దవాళ్ళు వాళ్ళు పడ్డారు అన్నట్టు మాట్లాడేశారు. తర్వాత ఏదో నాలుగు ఖర్చుకున్నారు. ఇప్పుడు మొత్తానికి ఏమంటారు? ప్రభుత్వమే అమ్మితే స్కామ్ ఏంటయ్యా, మీరేదో మాట్లాడుతున్నారు, ఆ మీడియా ఈ మీడియా ఇల్లో మీడియా అని రెగ్యులర్గా వాళ్ళ డైలాగ్ ఉంటుంది కదా, ఒక స్టేట్మెంట్. ఏంటి అసలు ఆయన రోల్ని మీరు ఎలా చూస్తున్నారు? నమస్కారం అండి రిష్ గారు, మీకు, సత్యమూర్తి గారికి, యామిని గారికి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఏ రోల్ అయితే వహించాడో దానిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగంలో పాత్ర కేటాయించినప్పుడు నారాయణ స్వామి రోలు కూడా మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా ఉంటది. ఓకే, అంటే బిట్టు సినిమాలో
బిట్టు సినిమా, బిట్టు కాదు జులాయి అనే ఒక సినిమా ఉంటది. జులాయి సినిమాలో బిట్టుగాడు 1500 కోట్ల రూపాయలు స్కామ్ చేయాలి, తీసుకురావాలి బ్యాంక్ లో నుంచి. ఒక 10 మందిని తయారు చేసుకుంటాడు. 10 మందికి ఒక్కొక్క రకమైనటువంటి పాత్ర ఇస్తాడు. ఒకళ్ళ పాత్ర ఒకరికి తెలియకూడదు. ఆ పాత్ర అయిపోయిన తర్వాత వాడిని చంపేసేయాలి. చివరికి ఆ బిట్టుగాడు ఒక్కడే తీసుకురావాలి. ఇది క్రిమినల్ కొత్తగా వేసిన ఎగ్జాంపుల్ బాగానే కరెక్ట్ గుర్తొచ్చింది. ఆ టైప్ లోనే దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రజల నుంచి, ప్రజల యొక్క రక్త మాంసాలని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యసనాల్ని, లేకపోతే కుటుంబాలని పోషించుకునేటప్పుడు కష్టపడి పనిచేసి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి చిన్న దీనిని అడ్డం పెట్టుకొని ఇక్కడ నుంచి 1000 కోట్లు దోచేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ రంగానికి సంబంధించి కొంతమందిని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాస్తవానికి ఈ రంగాలలో నిష్ఠానుదుస్తులైనటువంటి వాళ్ళు, లిక్కరు తయారు చేసేటువంటి వాళ్ళు ఇంకొకరిని పెడితే మళ్ళీ వాళ్ళకు కూడా సమానమైన వాటాలో ఏమడుగుతారో ఏదో అది మనకు తెలియదు. రాజకేష్ రెడ్డి ఇతనికి వాస్తవానికి తెలియదు, మాజీ ఐటీ సలహాదారు. మిథున్ రెడ్డి వైఎస్ఆర్ సిపి, ధనుంజయ రెడ్డి సీఎం కార్యాలయంలో ఆనాటి కార్యదర్శి, కృష్ణమోహన్ రెడ్డి మాజీ జగన్మోహన్ రెడ్డి ఓఎస్సి, గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంట్, ఇళ్లలో శ్రీధర్ రెడ్డి, ఈ తర్వాత వెంకటేష్ నాయుడు, వీళ్ళందరూ నారాయణ స్వామి, వీళ్ళందరూ ఎవరు చిన్నవాళ్ళో చెప్పండి. నారాయణ స్వామి కూడా సంకలాగ్రేసిన మనిషే కదా. నేను డిప్యూటీ సీఎం అంటే ఏంటి అనుకున్నారు అని చెప్పేసి మాట్లాడాడే కదా. ఆయన మీద దళితుడనో ఇంకోటనో కనికరం ఉండాల్సినటువంటి పని లేదు. జగన్మోహన్ రెడ్డి టీంలో పనిచేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నేరస్తులే, నేరాలు చేయించాడు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక ప్లాన్ చేశాడు. ఇందాక బిట్టుగాడు ఎట్లయితే ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలనేది ప్లాన్ చేశాడో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ప్లాన్ చేశాడు. లక్షల కోట్ల రూపాయలు మనం సంపాదించాలంటే ఏం చేయాలి, రాజకేష్ రెడ్డి ఏం చేయాలి, లేకపోతే నారాయణ స్వామి ఏం చేయాలి, లేకపోతే ఇంకొకడు మిథున్ రెడ్డి ఏం చేయాలి, పాలసీలు రూపకల్పన ఎట్లా చేయాలి, తర్వాత మాన్యువల్ గా చేసినటువంటి వాటి నుంచి డబ్బులు ఎట్లా వసూలు చేయాలి అనే దాని మీద ఇదంతా కూడా ప్లాన్ చేసి పక్కాగా 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలంటే కావలసినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా ఏ విధంగా చేయాలి అనేది ప్లాన్ చేయాలి. అంటే అనేకమైనటువంటి స్కాముల్లో భాగంగా ఇది ఇప్పుడు ఈరోజు చర్చ. కాబట్టి మీకు ఇంకొక సినిమా ఉంది, అరే నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలంటే సేవ చేయాలి తప్ప మర్డర్ చేస్తే ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు, జైలుకి వెళ్తావు కదా అని చెప్పేసి అతని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అట్లాగే వీళ్ళు కూడా ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల పాటు ఉండాలంటే అమరావతిని నిర్మాణం చేయాలి, పోలవరాన్ని నిర్మాణం చేయాలి, రైతులకి నీళ్లు అందించాలి, రోడ్లు బాగు చేయాలి, డిఎస్సి ఇప్పుడు మేము వేసినట్టు డిఎస్సి ఇవ్వాలి, పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి చదువు అందించాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారం మంచిదై ఉండాలి, దళితుల్ని మిగతా ప్రజల మొత్తాన్ని కూడా బాగా చూడాలి. ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేయకుండా వీటికి వ్యతిరేకంగా విధ్వంసం చేస్తూ 30 ఏళ్ళు ఉండాలంటే ఎట్లా? 30 ఏళ్ళు ఉండాలంటే చెయ్యాల్సింది లాజికల్ గా మంచి పరిపాలన. అంటే అది మీ ఆలోచన, అది మీ మంచి ప్రభుత్వం ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే ఆయన ఒకటే నమ్ముకున్నాడుగా, డబ్బులు సంపాదించడం, అది ఎలాగోలా కొల్లగొట్టడం, బటన్లు నొక్కడం, ఇంకా నాకు తప్ప ఎవరు ఓట్లేస్తారు అనే ఒక ట్రాన్స్ లో ఉన్నాడు ఆయన 5 ఏళ్ళు. నేనంటుంది అదే, ఈ లాజిక్ ఎక్కవచ్చు. మంచి పరిపాలన చేస్తే శాశ్వతంగా ఉంటారు తప్ప అసాంఘిక సంఘటనలు చేసి ప్రజల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేసి ఇట్లా చేస్తే ఉంటారనుకోవటం లాజిక్ మర్చిపోయారు అంటున్నా. అట్లాగే నారాయణ స్వామి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఒక డిప్యూటీ సీఎం, శాఖ మంత్రి నారాయణ స్వామి. నేను మొదటి నుంచి చెబుతా ఉన్నా, ప్రతి ఒక్కళ్ళ రోజు వాళ్ళకి కేటాయించే దాని ప్రకారం మిగతా విషయాల్లో ఉంటుందో లేదో నాకైతే తెలియదు. అది పూర్తిగా సిట్టు తెలిసింది. నారాయణ స్వామికి వాళ్ళకి వీళ్ళకి ఉందా, లేకపోతే నారాయణ స్వామికి నేను ఒక్క మాట చెబుతాను, తర్వాత యామిని గారు మాట్లాడేది. విజయసాయి రెడ్డి మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఏది జైలు మేట్ లో, మిగతా విషయాల్లో ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడు, దగ్గర వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు అప్రూవల్ గా మారాడు నారాయణ స్వామి. గుర్తుపెట్టుకోండి, ఏబిఎన్ డిబేట్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, అత్యంత ఇరుచుకుపడేటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులో అత్యంతగా అధికంగా ఇరుచుకుపడేటువంటి వ్యక్తి భవిష్యత్తులో నారాయణ స్వామి. అంతేనా?
మాణిక్యరావు గారు ఈరోజు పొద్దున్నే 100%. జోస్యం కూడా చెప్పారు డిబేట్ లో. యామిని గారు, సో లేదంటే ఆయన అండర్స్టాండింగ్ ఇప్పుడు మాణిక్యరావు గురించి తెలుసు కాబట్టి. అయితే యామిని గారు, మాణిక్యరావు గారు ఏమంటారంటే, అంటే ఆయన తెలిసిపోతుంది ఆయన మాటల్లో పాపం కొంచెం తడబాటు, మిగతా వాళ్ళు కవర్ చేసిన తెలివిగా కవర్ చేయలేకపోతున్నారేమో అనిపించింది నాకు 2-3 ఆయన స్టేట్మెంట్స్ వింటే. నా గురించి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తెలియదా, అప్పుడున్న ముఖ్యమంత్రికి తెలియదా అంటే అందరికీ తెలుసు, కానీ చేసిన తప్పు ఎక్కడ పోతుంది చేసేసిన తర్వాత. అంటే మనం సిట్ కన్నా ముందు నిర్ధారించాలని కాదు, కానీ ఇవాళ ఆయన ఫోన్ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఫోరెన్సిక్ అడుగుతున్నారు కోర్టుకి. అందులో అనేది ఏంటంటే చాలా డేటా ఉంది అని. ఎందుకంటే యాజ్ ఏ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంత ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఏదో రూపంలో. సో ఇక అది బయటకు వచ్చిన తర్వాత ఓవరాల్గా అందరి పాత్రలు, ముఖ్యంగా లిక్కర్ డాన్ పాత్ర అని ఏదైతే అంటున్నారో అన్ని బయటకు వస్తాయి అని. శ్రీమాత్రే నమః, వందే మాతరం. నమస్తే. మనం ఈ ముందుగా నాకు మరలా రెండోసారి అధికార ప్రతినిధిలాగా నియమించే అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర పార్టీకి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి ఏబిఎన్ ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే మీరు అడిగినటువంటి అంశం మాట్లాడడానికంటే ముందు ఈ రోజు ఒక పాజిటివ్ న్యూస్ తోటి మనం స్టార్ట్ చేయాలనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని అలాగే రాష్ట్ర ప్రజల యొక్క శక్తిని, సమయాన్ని ఆదా చేస్తూ వారి జీవితాల్లో గణనీయమైనటువంటి మార్పు తీసుకొచ్చేటటువంటి ఒక మంచి అంశము కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. ముందు నుంచి అనుకున్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు కూడా ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర 2 కలిపితే 3-3.5 లక్షల కోట్ల పైన ఉంటుందేమో. ఈ అమరావతి మీదుగా సిఆర్డిఏ పరిధి మీదుగా, అలాగే ఇప్పుడు కియా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో శ్రీ సత్యసాయి జిల్లాలో వాటికి దగ్గరగా వాటి మీదుగా వెళ్ళేటటువంటి అలైన్మెంట్ రూట్ కి ప్రాథమిక ఆమోదం తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. దీని ద్వారా ఏంటంటే మనం ఈ మెట్రో సిటీస్ హైదరాబాద్ నుంచి చెన్నై కానీ బెంగళూరు కానీ 1-2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఇమాజిన్ చేయండి అసలు మన రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా మారుస్తుందో అనేది. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్, పాజిటివ్ న్యూస్. ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకపోతే మీరు అడిగినటువంటి అంశంలో మనం చూస్తే గనక అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఆయనకు ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్లు చూస్తే ఎవరైనా ఒక్కరైనా పనికొచ్చే వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. అందరూ ఎలా దోచుకుందామా, డిగ్రీలు పిహెచ్డీలు చేసిన, మాస్టర్ డిగ్రీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళే. బూతులు ఎలా తిడదామా, ఎలా దోచుకుందామా, ఎలా రాష్ట్రాన్ని మీరు అవమానిస్తున్నారు. మీరు గుడ్డు మంత్రిని అవమానించారు, తర్వాత కాఫర్ డ్యాము, డయాఫ్రామ్ వాళ్ళు దాని గురించి మాట్లాడిన మంత్రిని అవమానించారు. ఇంకా చాలా మంది మంత్రులు మీరు అవమానిస్తున్నారు యామిని గారు. అప్పట్లో వాళ్ళు మాట్లాడారని అంటారా మీరు? నాకైతే నాకు కాదు, ఏం రాష్ట్ర ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టుకున్నారండి వైసీపీ నాయకుల దృష్టిలో, లేదంటే జగన్మోహన్ దృష్టిలో? అసలు ఒక్క మంత్రికైనా సరే అప్పట్లో ఉన్నటువంటి సోగ్గాడు అంబటి రాంబాబు ఆయన జలవనరుల నీటిపారుదల శాఖ మంత్రి లాగా ఉండి ఏమేమి మాట్లాడారో నిజంగా అవి వింటే గనక నిజంగా ఎక్స్పర్ట్స్ చచ్చిపోతారేమో ఆ సిగ్గుతోటి. అంటే ఆ సబ్జెక్ట్ అంతా కూనీ చేస్తూ. అసలు ఇప్పుడున్నటువంటి నారాయణ స్వామి గారు మరి ఎలా కనిపిస్తున్నారండి? రాష్ట్ర ప్రజలంటే మీకు అంత చుల్లకన అయిపోయిందా? అంటే మరి ఎంతలాగా మాట్లాడుతున్నారంటే నాకేం తెలీదా. ఒక చిన్న కంపెనీలో ఆ సీఈఓ ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఎండీలో బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళే పోలీసులు తీసుకెళ్తారు. ఒక మేనేజర్ తప్పు చేసినా, ఇంకెవరు చేసిన కంపెనీలో రెస్పాన్సిబుల్ అకౌంటబిలిటీ ఎవరికి ఉంటుంది? ఆ కంపెనీ ఓనర్ కు ఉంటుంది. అలాంటిది ఒక మంత్రి లాగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి సంతకాలు, లేదంటే సంతకాలు పెడుతున్నప్పుడు అందులో ఉండదా ఆయన శాఖకు సంబంధించి ఏది జరిగినా కూడా ఆయనే బాధ్యుడు అవుతాడని ఉండదు అని చూపించమనండి, వాళ్ళని చూపించమనండి. ఇప్పుడు వచ్చి నాకేం తెలియదు అని చెప్పి ఆయనే చేశారంటున్నారు కదా అందరూ. ఇప్పుడు దొరికిపోయిన వాళ్ళు కూడా అంతా ఆయనే చేశారంటారు. ఎందుకంటే ఒక దశకు వచ్చేటప్పటికి లాయల్టీ ఏమి ఉండదేమో యామిని గారు. ఇప్పుడు జైల్లో రోజులు ఉన్న తర్వాత ఏముంటుంది ఇంకా? అట్లాగే నారాయణ స్వామి కూడా అంటున్నారేమో, ముందే జాగ్రత్త పడుతున్నారేమో. అందితే కాళ్ళు లేదంటే జుట్టు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచేసుకొని కల్తీ మద్యంతో ఎంతమంది, జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఒక క్లారిటీ ముందు నుంచి ఉందండి. ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ కొల్లగొట్టేయాలి. రెండోది, ఆ కొల్లగొట్టే ఎట్లనే మద్యం, కల్తీ మద్యాన్ని అమ్ముతూ మరి ప్రజల ప్రాణాలు తీసేసేయాలి. ఆడబిడ్డల యొక్క మంగళసూత్రాలు తెంపి పడేయాలి. మూడోది, యువత బాగుండి వాళ్ళు ఉత్సాహంతో ఉంటే ఉద్యోగాలు అడుగుతారు. ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు కావాలి.
కావాలి. పరిశ్రమలు తెచ్చేంత సీన్ ఈయనకి లేదు, ఆ వైసీపీ వాళ్ళకి లేదు. అందుకని యువతని డ్రగ్స్ అని ఇటువంటి మద్యం మత్తులో ఇప్పుడు చిన్న పిల్లలండి. ఋషి గారు నిజంగా ఈ రోజు కూడా పేపర్ లో వచ్చింది, మెయిన్ దీంట్లో వచ్చిందండి, డ్రగ్స్ కి ఏ విధంగా అలవాటు పడిపోయారు, ఈ మద్యం మత్తులో ఎన్ని అరాచకాలు పెరిగిపోయినాయి, ఎన్ని అత్యాచారాలు పెరిగిపోయినాయి అని. ఆయనకు కావాల్సింది అంతే, ఇలాగా యువతని అంటే శక్తి, మానవ వనరులు ఉన్నటువంటి యువత శక్తిని ఇలా మత్తులో వాళ్ళని పరిశ్రమ అడగరు, ఉద్యోగాలు అడగరు, వాళ్ళు నిస్సందేహంగా దోచుకోవచ్చు. ఇప్పుడు మన ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అఫ్ కోర్స్ సిటీ దగ్గర నారాయణ స్వామి గారు ఫోన్ తీసుకున్నారు, కోర్టు మీరు అన్నట్టుగా ఈ రోజు రేపు దానిలో ఉన్నటువంటి ఏదైనా ఉంటే బయట పెడుతుంది. కాకపోతే వీళ్ళు బెయిల్ కూడా ఒకటి ఇక్కడ కొంచెం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, అంటే న్యాయస్థానాలకు ఉన్నటువంటి చట్టాలు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విషయంలో వాళ్ళకి ఎక్కువ కాలం హోల్డ్ చేసేటటువంటి కెపాసిటీ లేకుండా కోర్టులో తీర్పుని ఇవ్వడం అనేది కొద్దిగా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి చట్టాన్ని అనుసరించి అనుకోండి, అది కొద్దిగా ఇబ్బంది పెట్టారు. అది ఇచ్చారు. వీళ్ళకి కూడా ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, అంటే సిట్ వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము కోరుకునేది ఒకటే, ఈ మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళను, ధనంజయ రెడ్డి లాంటి గారులను ఎందుకంటున్నాం అంటే, మనం మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు ఇటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షమించకూడదండి. ఇది కేవలం ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాదండి, ఇది దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇది మనుషుల ప్రాణాలు చంపిన, సామూహికంగా చంపినటువంటి అతిపెద్ద కేసు ఇది. ఇది కేవలం ఆర్థికంగా అనుకోండి, ఆస్తులు అటాచ్ చేస్తారు, కానీ పోయిన ప్రాణం ఎవరు తీసుకొస్తారు? ఈ రోజున రోడ్డు పడినటువంటి చిన్న పిల్లలకి భవిష్యత్ తండ్రి లేనటువంటి లోటును ఎవరు తీసుకొస్తారు? భర్తని కోల్పోయినటువంటి మహిళలు వాళ్ళ జీవితం ఎవరిస్తారు? అదే అతిపెద్ద క్రైమ్ ఇక్కడ. కాబట్టి ఆ దృష్టిలో అయినా సరే కోర్టులు ఈ మానవత దృష్టిలో ఆలోచించైనా సరే, ఇది కేవలం ఫైనాన్షియల్ ఫ్రాడ్ రూపంలో నేను చెప్పిన ఆలోచన అత్యంత కఠినంగా వీళ్ళకి బెయిల్ ఇవ్వకుండానే శిక్ష పడేలాగా చూడాలి. మీరు అన్నట్టుగా ఇదంతా తాళ్ళు అంతా కూడా తాడేపల్లికి, ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదండి, ఇట్ ఈస్ విజిబుల్ కాదా? రిషి గారు నేను అడుగుతున్నాను, ఇది విజిబుల్ కాదా? జగన్మోహన్ రెడ్డికి ఇందులో పాత్ర ఉంది, తాడేపల్లి ప్యాలెస్ కి పాత్ర ఉందని. అలా లేకపోతే కనుక సీఎంఓల మీటింగ్ ఎందుకు పెట్టారండి? ఎందుకు సీఎంఓలో పెడతారు? ఆయన ప్రమేయమే లేక స్కామ్ లో డిప్యూటీ సీఎం, అలాగే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి దాకా వెళ్లారు సిట్. ఇక తర్వాత స్టెప్ ఎవరిది? సత్యమూర్తి గారు. సో ఏంటి నెక్స్ట్? ఇంకా ముఖ్యమంత్రినా? ఎందుకంటే మంత్రి దాకా వెళ్లారు, ఆయన అవునన్నా కాదన్నా సిట్ తేల్చాల్సింది తేలుస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఒకటే మిగిలింది అనుకోవాలా? ఇది ఒక్కటే కాదండి, ఈ కుంభకోణాల్లో ఇది ఒకటి, కుంభకోణాల్లో ఒకటి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, చాలా రాబోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం నెక్స్ట్ ఉందండి. ఆ తర్వాత ఇసుక కుంభకోణం ఉంది. అంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా తయారైపోయింది. ఎవరైనా సరే అంటే కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళు ఏం చేస్తారంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత, మొదటి జీతం వచ్చిన తర్వాత ఏదో వెంకటేశ్వర హుండీలు వేద్దామనే వాళ్ళు, లేదు అమ్మకి నాన్నకి ఏదన్నా కొని పెడదామని, లేకపోతే తర్వాత ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత ఇల్లు కొనుక్కుందామని, ఇట్లా ప్లాన్లు వేసుకుంటారు. అవును. అంతేగాని బ్యాంకులో ఉద్యోగం వస్తుంది, బ్యాంకులో ఎట్లా ఫ్రాడ్ చేద్దామని ఎవడో ఆలోచించాడండి. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ప్లాన్ చేయాలి అంటే, కుంభకోణాలు మామూలుగా అధికారంలో ఉన్న పార్టీకి ఆపర్చునిటీ వస్తే ఎవరైనా కుంభకోణానికి పాల్పడతారు. ప్లాన్డ్ గా, ప్రీ ప్లాన్డ్ గా ముందరే ప్లాన్ చేసుకొని, అధికారంలో రావటానికి ముందే ప్లాన్ చేసుకొని కుంభకోణాలు చేయటం అనేది నేనైతే మొదటిసారి చూస్తున్నానండి. ఓకే, ఇక్కడ ఎందుకు ఇట్లా అంటే, మీరు చూడండి ప్లేస్మెంట్స్ చూడండి. అంటే ఒక నారాయణ స్వామి లాంటి ఒక వెన్నెముక లేని మనిషిని తీసుకొచ్చి ఎక్సైజ్ మంత్రిగా పెట్టుకోవటం, రాజకశిరెడ్డి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఐటీ అడ్వైజర్ గా పెట్టడం, దీనికి సంబంధం లేకుండా ఒక ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకొచ్చి ఈ మద్యం పాలసీని ఫ్రేమ్ చేయించటం, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ గా చేశారు. కుంభకోణం అంటే మామూలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత యథాలాపంగా జరిగిన కుంభకోణం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ స్కామ్, ఇట్ ఈస్ ఎ క్రైమ్.
ఇట్ ఈజ్ నాట్ ఎ స్కామ్. ఇది ఒక క్రైమ్ అన్నమాట. అంటే ఆర్గనైజ్డ్ గా చేశారు. ఆ ఇసుకని కూడా అంతే, వాళ్ళు జేపీ వెంచర్స్ కి ఇవ్వటం. దగ్గరకు వచ్చే ముందు మరి ఇప్పుడు నారాయణ స్వామి రోలు అంటే ఆయన చెప్తున్న దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారని అన్న కానీ ఆయన తప్పించుకోవడానికి ఇందులో అవకాశాలు ఉన్నాయా? నాకేం తెలియదు, అంతా ముఖ్యమంత్రి లేకపోతే అదిగో వాళ్ళందరూ చేశారు అని. బట్ ఇందాక యామిని గారు చెప్పినట్టు సంతకాలు పెట్టలేదా, ఫైల్ అన్న అక్కడ సరిపోతుందా? ఎక్కడా లేదు. నాకు ఈ కుంభకోణం గురించి తెలుసు అన్నా అరెస్ట్ చేస్తారు, నాకు ఈ కుంభకోణం గురించి తెలీదు అన్నా అరెస్ట్ చేస్తారు. నారాయణ స్వామి అరెస్ట్ అనేది ఖాయం. ఎందుకంటే నారాయణ స్వామి అంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి నాకు పాలసీ నాకు ఎవరు పెట్టారో తెలీదు అంటే అరెస్ట్ చేస్తారు, నాకు తెలుసు అంటే అరెస్ట్ చేస్తారు. డిజిటల్ పేమెంట్ నాకు తెలియదు అంటే అరెస్ట్ చేస్తారు, నీకు తెలియకుండానే జరిగిందా అని. తెలుసు అంటే అందులో వాటా నీకు ఎంత ఉందని అడుగుతారు. ఈ డిజిటల్ పేమెంట్లు, కమిషన్లు ఇవన్నీ కూడా నారాయణ స్వామి మెడకు చుట్టుకునేవే. ఇవి అంటే మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. అంటే కాదు ఇందులో కాదు సచిమూర్తి గారు, ఆయన ఎన్నిక కూడా అలాగే చేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి? అంటే ఈజీగా ఎవరినైతే ఇరికించవచ్చు, లేదా అంత మాస్టర్ నుండి ఉండకపోవచ్చు అప్పట్లో. మొత్తం అసలు అంత ప్లాన్ ప్రకారం చేశారండి. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే, అంటే రాకముందే ప్లాన్ చేసుకున్నారు. ఎట్లా అంటే వాసుదేవరెడ్డి అనే వ్యక్తి ఎక్కడో గుంతకల్లో రైల్వేస్ లో పనిచేసే వ్యక్తి అండి. అతను ఎట్లా పిక్ చేస్తారు చెప్పండి? ఎట్లా అంటే అతను గుంతకల్లో ఉన్నప్పుడు రైల్వే ర్యాక్లు ఇచ్చేవాడు అనమాట. సిఎస్ దాన్ని రికమెండ్ చేయలేదు, వద్దంటే మళ్ళీ సీఎం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి తెచ్చుకున్నారు. అంతకు ముందర అతను రైల్వేలో ర్యాక్లు కేటాయించే ఉద్యోగంలో ఉండేవాడు. అప్పటి నుంచి కూడా భారతీయ సిమెంట్ వాళ్ళతో టచ్ లో ఉన్నాడు. ఓకే, అంటే వాళ్ళని ఎట్లా పిక్ చేసుకున్నారో చూడండి. ఒక్కొక్కళ్ళని పికప్ చేసుకోవటం. ఇప్పుడు గనులు ఉన్నాయి, ఇసుక కుంభకోణం ఉంది, అందులోనే వెంకటరెడ్డిని పికప్ చేసుకున్నారు. ఇట్లా వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని, ఇప్పుడు టీటీడీ ఉంది, ధర్మారెడ్డిని పికప్ చేసుకొని పెట్టుకున్నారు. అంటే మొత్తం కూడా వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని పికప్ చేసుకొని పెట్టుకున్నారు. కీలకమైన ప్రాంతాల్లో వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని చేసిన ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇదేదో స్కామ్, ఫైనాన్షియల్ స్కామ్ ఒక్కటే కాదు. అర్థమైంది. ఈ ఫైనాన్షియల్ స్కామ్ కాకుండా, అంటే ఇప్పుడు మనం విశాఖపట్నంలో చూసాం. అంతకు ముందు ఎప్పుడో అంటే వైజాగ్ ఎంపీగా విజయలక్ష్మి పోటీ చేసినప్పటి నుంచి మనం చూస్తున్నాం. ఆ సబ్బం హరి అప్పుడే చెప్పాడు, వీళ్ళు లుంగీలు కట్టుకొని కడప నుంచి దిగుతున్నారు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వైజాగ్ అప్పుడు కంగారు పడింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి విశాఖపట్నం ప్రజలు అని చెప్పి ఆ రోజే సబ్బం హరి చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం మనం అధికారంలోకి వస్తే ఎలా చేయాలి, ఎటువంటి కుంభకోణాలు చేయాలి అని ముందరే ప్లాన్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. వీళ్ళ ప్లాన్లు తెలియక ప్రజలు ఓటేశారు. ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అని ఓటేశారు. అంటే పైకి అడిగేది కనిపిస్తుంది కానీ ప్రజలకి వీళ్ళ బ్రెయిన్ లో మ్యాప్ చేసుకున్న మీరు అన్న క్రైమ్స్ స్కామ్స్ కనిపించవు. తెలియదు కదా, అదే తెలియదు కదా. ఇక్కడ మొత్తం ఈ నారాయణ స్వామి గాని, ఆడుదాం ఆంధ్రాలో రోజా, బైరెడ్డి సిద్ధార్థ, అందుకన్నా ముందు నాకు ఒక చిన్న ఇది చెప్పండి మన ఆడియన్స్ కూడా. ఇప్పుడు నారాయణ స్వామి వరకు వచ్చింది కదా సిట్టు, అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆయన పాత్ర, ఆయన యామిని గారు చెప్పినట్టు వారి సంతకాలు, ఆ ఫైల్స్, మీరన్నట్టు తెలియదంటే నెగ్లిజెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్, తెలుసు అంటే చెప్పు నీకెంత వచ్చింది అని. సో ఇటైనా ఇరుక్కున్నట్టే. నెక్స్ట్ ఇంకా ముఖ్యమంత్రి అయినా, అప్పటి ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సిట్టు ఖచ్చితంగా వెళ్ళి ఆయన్ని కూడా ముందు సాక్షిగానో తర్వాత నిందితుడిగానో చేర్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే. మీకు నారాయణ స్వామి నాకు పాలసీ మార్పు తెలియదు అన్నాడు అనుకోండి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇంత పెద్ద పాలసీని మార్చిన విషయం నీకెట తెలియదు అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేది ఒకటి. తర్వాత నాకు నారాయణ స్వామి నాకు తెలియదండి అంటే ఎవరు చేశారో చెప్పాలి. ఎవరు చేశారు అంటే
జగన్మోహన్ రెడ్డి చేయించాడు అని చెప్పాలి. మీకు ఇప్పుడే కాదు రిషి గారు, ఇక్కడ రజత్ భార్గవ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు, అంటే పాలసీ ఎవరు డ్రాఫ్ట్ చేశారు, ఎవరు దాన్ని డిజైన్ చేసి డ్రాఫ్ట్ చేసి ఆమోదించేలాగా చేశారు అనేది చాలా స్పష్టంగా సిట్ దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉన్నది. అందుకని నెక్స్ట్ ఏంటి అంటే ఇందాక మీరు చెప్పారు వాసుదేవరెడ్డిని అక్కడ పెట్టడానికి ఆనాటి చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ లో ఎక్కడ పెడదామంటే లేదు బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండిగా పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్, లింకులు అన్ని కూడా కలిసి ఉన్నాయి. ఈ మొత్తం స్కాండల్లో ఈ స్కాండల్ కూడా కాదు, ఈ క్రైమ్ లో వీళ్ళందరూ కూడా ముందు నుంచి పాత్రధారులుగా ఉన్నారు. ఎట్లా చేయాలో ప్లాన్ చేసుకున్నారు, ఆ ప్లాన్ ప్రకారం చేశారు. మద్యం షాపుల్లో అంటే ప్రభుత్వ మద్యం షాపుల్లో ఓవర్డేమో ప్రభుత్వ మద్యం షాప్ అని ఉంటుంది, అందులో పని చేసే వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్. ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన అవుట్ సోర్సింగ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్. ఏంటి అంటే ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది అంటే బ్రేక్ తీసుకుందాం. బట్ బిఫోర్ దట్ మై కామెంట్ ఇస్ అంటే ఒక ప్రభుత్వాన్ని ప్రజల కోసం నడిపించి ఎంతో కొంత నాయకుడికి కొంత కీర్తి కండుతుంటుంది ఎవరికైనా, ఏదో నేను ప్రజలకు అది చేశాను ఇది చేశాను చెప్పడానికి. కానీ అసలు ప్రభుత్వం అధికారం అనేదే పక్కగా మీరు అన్న క్రైమ్స్ స్కామ్స్ స్కీమ్స్ చేయడానికి అనే ఒకటి బహుశా దేశంలోనే కాదు ఇంకెక్కడన్నా ఏ దేశంలో కూడా ఇలాంటి గవర్నమెంట్ మాట్లాడదాం. ఆడదాం ఆంధ్ర కూడా ఉంది కదా ఇవాళ. అంటే ఈ లిక్కర్ దాంట్లో కానీ ఆడదాం ఆంధ్ర కానీ రేపు రాబోయే ఇంకో మైన్ స్కామ్ శాండ్ స్కామ్లో వైసీపీ నాయకులతో పాటు అధికారులు కూడా సగం మంది పైగా జైలుకి వెళ్ళేటట్టే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామ్లో. ఈ ఆడదాం ఆంధ్రాలో కూడా విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్లో కూడా కొంతమంది అధికారులు పేరు పెట్టారట. మరి ఆ రోజు అధికారులు భయంతో చేస్తారా లేకపోతే దేనికోసం చేస్తారో, లేకపోతే ప్రాపక 5 నెలల ముందు ఒక మెగా ఈవెంట్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడితే అందులో సరే ఎంతో మంది క్రీడాకారులు ఏమన్నా కాస్త బయటకు వచ్చి నేషనల్ లెవెల్కో తర్వాత ఇంకా పైకో వెళ్తారని అనుకుంటారు సహజంగా ఎవరైనా. కానీ ఆ కిట్లు నాణ్యత లేని కిట్లు ఇచ్చిన ప్రైజులు గిఫ్ట్లు కూడా వైసీపీ నాయకులకి ఇవ్వడం, అందులో ఇప్పుడు శాప్ చైర్మన్ అని చెప్పిన దాని ప్రకారం 120 కోట్ల పైనే అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. అయితే ఆ తర్వాత ఆయన మరి సిబిఐ ఎంక్వైరీ అన్నారు. మాణిక్యరావు గారు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? సిబిఐ ఎందుకు అడిగారు? అసలు ఈ ఆడదాం ఆంధ్రాలో అప్పటి మంత్రి, అలాగే అప్పటి రెవెన్యూ మంత్రి, అప్పటి శాప్ చైర్మన్, అలాగే అధికారులు వాళ్ళు కూడా ఇటు విజయవాడ ఇంకో చోటుకు తప్పదా ఇంకా జైలు ప్రయాణాలు? వినపడుతుందా? వినపడుతుంది. ఆడుదాం ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను ప్రోత్సహించడమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులు క్రీడలు ఆడటమో జరగలేదు. ఆడుదాం ఆంధ్రలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా ఆడినటువంటి ఆట ఎవరితో ఆడారంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్రీడాకారులతో ఆడినటువంటి ఆటలో బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచారు. దాదాపు 120 నుంచి 140 కోట్ల రూపాయల ఖర్చు పెట్టామని చెబుతున్న దాంట్లో 60-70 కోట్లు 50-60 కోట్లు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ క్రిమినల్ ప్రైజ్ వచ్చిందనమాట. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ఆడలేదు, క్రీడాకారులతో ఆడారు. ఎట్లాంటి ఆట ఆడారంటే క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం డబ్బులు జేబులో వేసుకోవటానికి వాళ్ళకి బ్యాటలు ఇచ్చే దగ్గర లేకపోతే వాళ్ళకి జెర్కిన్లు ఇచ్చే దగ్గర వాళ్ళకి గ్రౌండ్ శుభ్రం చేసే దగ్గర ఇవన్నీ కూడా ఏమీ లేకుండా వాళ్ళకి టింబర్ డిపోలో చెక్కతోటి బ్యాటలు తయారు చేసి ఇచ్చారు. గ్రౌండ్లు ఎక్కడా కూడా బాగు చేయించకుండా కొత్త గ్రౌండ్లు చేస్తున్నాం అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి వెంచర్స్ ని ఓరకట్ల షో చేసి ఆ వెంచర్ లో ఆటలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 50-60 కోట్ల రూపాయలు దీనిలో కుంభకోణం చేశారు. ఇది కూడా చాలా ప్లాండ్ గా ఏది చేసినా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి చేసిన తప్పుడు మార్గం. ఎట్లా మనము క్రీడలను ప్రోత్సహించినట్టుండాలి, దీనికోసం కొత్త నిధులు. కానీ ఆడుదాం ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి రోల్, ఆడుదాం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి రోల్ ఉందా? నిధులన్నీ కూడా మనం స్వాహా చేయాలి. ఎట్లా అంటే నేను దాదాపు 120 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా ఉన్నా, మీరేం చేస్తారంటే ప్రభుత్వం డబ్బుతోటి మీరు కిట్లు ఇస్తున్నట్టుగా ఫ్రీగా ఇస్తున్నట్టుగా వైసీపీకి సంబంధించినటువంటి ముద్రలు వేసుకొని మీరన్నీ కూడా ఇవ్వండి.
అవి కూడా గ్రామాల్లో లేకపోతే కాలేజీల్లో వాటిలో ఇట్లో ఇచ్చినట్టుగా మీరు మొత్తం కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకోండి. అక్కడ డాన్స్ పార్టీలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలనే పాటలు పెట్టుకొని సింధులు వేసుకుంటా ఉండండి అని చెప్పేసి ఒక రాజకీయంగా ఉపయోగపడేటట్టు చేసి, దీనిలో ఇంకా ఘోరం ఏంటో తెలుసా, కలెక్టర్ స్థాయిలో ఏం జరిగిందేదో కలెక్టర్లు కనుక ఒక్కొక్కరు పిలిచి విచారిస్తే తెలిసింది. కలెక్టర్లు మీరు సొంత డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఏదో ఒక పద్ధతిలో, సొంత డబ్బులు అంటే వాళ్ళ జేబుల్లో కాదు, ఏదో ఒక పద్ధతిలో నిధులు మీరు కనుక చేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి మరి దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది రిషి గారు దీంట్లో. ఓకే, ఇప్పుడు కాదు నాకు చెప్పండి, ఇందులో మీరు అన్నట్టు బయట ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో ఆడుకున్నారు, రేపు పొద్దున జైల్లో కూడా వీళ్ళు ఆడుకోవడానికి అవకాశం లేకపోలేదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజా కూడా జైల్లో కూడా అక్కడ క్రీడలు ఆడుకునేటువంటి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. అటువంటి ఏర్పాట్లు చేయాలని డిమాండ్లు ఉంటాయి. కాదు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న మీ ప్రభుత్వం అసలు అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయంటే ఏదైనా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన 2000 ఎకరాల్లో పెద్ద వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్లాన్ చేయాలని, పారా అథ్లెటిక్స్ ఇవన్నీ నేషనల్ గేమ్స్కి ఇవ్వాలని. మరి అప్పుడేమో ఒక మెగా ఈవెంట్ చేశారు, కానీ ఆ మెగా ఈవెంట్లో మాణిక్యరావు గారు చెప్పినట్టు ఫస్ట్ ప్రైజ్ కూడా మళ్ళీ రోజా గారికి వచ్చిందిట. సో సారీ, ఏంటంటే ఇక్కడ ఆడదాం ఆంధ్ర అని చెప్పననే బదులు దోచుకుందాం ఆంధ్ర, దోపిడీల ఆంధ్ర, దౌర్జన్యాల ఆంధ్ర ఇలా అయితే కరెక్ట్ గా సరిపోతాయి. జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి 5 సంవత్సరాలు ఆల్రెడీ ఆడదాం ఆంధ్రాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఇప్పుడు చెప్తున్నారు 126 కోట్ల నుంచి 130 కోట్ల వరకు. అది మాత్రమే కాకుండా ఈ క్రీడలను ప్రోత్సహించడం కోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వీళ్ళు పెద్ద ఎత్తున దారి మళ్లించడమే కాకుండా దాన్ని తమ చెప్పినట్టు దోచుకుందాం ఆంధ్ర అన్నట్టుగా చిన్న పిల్లల వాళ్ళ భవిష్యత్తు తోటి క్రీడా రంగంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పని అనుకున్నటువంటి వారి భవిష్యత్తుతో కూడా వీళ్ళ జీవితాలతో చెలమాట వాడినటువంటి రోజా, లేదంటే ఇంకా దాని వారి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారందరూ స్కామ్ చేసి డబ్బుతో చేసిన ఒక్క ప్లేయర్ అన్నా ఇదిగో మేము ఫలానా వాడిని నేషనల్ కు ఎక్కడికో పంపించామని చెప్పడానికి ఒక ప్లేయర్ లేడు ఆ ఈవెంట్ సందర్భంగా. అసలు వాళ్ళకి ఆ లక్ష్యమే లేదు కదండి. అదే అంటే ఏ రంగాన్ని తీసుకుని మీరు అన్నట్టుగా ఈ రంగాన్ని మనం అభివృద్ధి చేయాలి, దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఒక మనిషికి ఇప్పుడు నాయకుడు అనేవాడికి తనకు ఆ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకుండా ఉన్నప్పుడు ఆయన లక్ష్యం ఏకైక లక్ష్యం ఏంటి, దోచుకోవడము దాచుకోవడము. అలాంటి లక్ష్యం ఉన్నప్పుడు దాంట్లో సక్సెస్ అయ్యారు వీళ్ళు. నెంబర్ 1 రాష్ట్రంగా చేశారు. ఏది దోచుకోవడంలో దాచుకోవడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంలో చేసేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని 100% కానీ ప్రతి రంగాన్ని కూడా కేవలం క్రీడా రంగం కాదండి, ప్రతి రంగం, విద్యా రంగం తీసుకోండి, లేదంటే వైద్య రంగం తీసుకోండి. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ రోజు న్యూస్ అది కూడా వైద్య రంగానికి సంబంధించి విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కూడా ఫండ్స్ ఇచ్చింది. వాటిని కూడా సగంలో ఆపారేశారు. 2386 పైగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ని ఆపేసి ఆ డబ్బుని దారి మళ్లించుకొని ప్రజలు అక్కడ విలేజ్ లో ఉన్న ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఇప్పుడు 900 కోట్లతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నిధులతో అంటే 80% ఫండ్ కేంద్రం 910 కోట్లు, మిగతా 20% రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని దగ్గర 4420 విలేజ్ హెల్త్ సెంటర్స్ ని కడుతున్నారు. అలాగే 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం ద్వారా కూడా ఇంకొక 1326 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కట్టబోతున్నారు. అంటే ఇంకొకటి పబ్లిక్ హెల్త్ సెంటర్స్, ఇది నిజంగా విలేజ్ లో అండి. ఇలా మనం చూస్తున్నాం ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యంతో చెల్లగాటమాడారు. ఇటేమో పిల్లల క్రీడలతోటి వారి భవిష్యత్తు ఆటలాడుకున్నారు. ఇంకొక పక్క మా ప్రభుత్వం 1 minute ఋషి గారు, మా కూటమి ప్రభుత్వం ఏంటంటే పరిశ్రమ, మీకు అదే చెప్పాను, బ్రాండ్ ఏపీ అనేది ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ బ్రాండ్ ఏపీని ప్రమోషన్ చేయాలి అని చెప్పని చూస్తున్నారు. ఇంకొక పక్క నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏంటి, ఇప్పటికే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లాగా ఉన్నటువంటి భారతదేశాన్ని 2047 కల్లా వికసిత భారత్ లా తీసుకుని వెళ్ళాలన్నందుకే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అన్నారు. ఈ రోజు కుప్పంలో మనం చూస్తే కనుక ఇది ఇంకొక సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే యాపిల్ కి సంబంధించి చాసిస్ అంటే వెనకాల డొప్పలు ఉంటాయి కదా, సంబంధించి కూడా
హిండల్కో అల్యూమినియం కంపెనీని 590 కోట్ల పైగా కుప్పంతో ఈ రోజున వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇమాజిన్ చేయండి, ఇటువంటి ఒక అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి, అసలు కనపడకుండా పోయాయి. అటువంటిది ఈ రోజున ఇంత పెద్ద ఇప్పుడు యాపిల్ సప్లై చైన్ కి, గ్లోబల్ సప్లై చైన్ కి ఆంధ్రప్రదేశ్ స్థానం కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ ఇట్లాంటి కేంద్ర లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు భాగస్వామ్యం తీసుకోవడం అనేది కూడా నిజం. మీరు అన్నట్టు ఆ కంపారిజన్ ఖచ్చితంగా చేసుకుంటారు, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కూడా చేసుకుంటారు. సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారు చివరిగా ఒకటి, మన జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఒక్క స్కామ్ చేయలేదండి, చాలా స్కామ్ చేశారు. సో అందరూ జైలుకి వెళ్తారు, అన్ని ఉన్నాయి, అన్ని అందరూ వెళ్తారు, అందులో దిగులేదు. సత్యమూర్తి గారు, మీ అనాలిసిస్ ప్రకారం అది క్రైమ్ అనుకుంటే పోనీ ఇది స్కామ్ నెంబర్ 1 అని దీనికి ఒక లేబుల్ ఇస్తే కనుక ఇందులో అంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉండకపోవచ్చా? ఆడుదాం ఆంధ్ర బహుశా అప్పటి మంత్రి రోజా లేదా రెవెన్యూ మంత్రి శాప్ చైర్మన్ వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందా? లేదండి, ఇది శాప్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పెట్టడం దగ్గర నుంచే స్కామ్ కి బీజం వేసుకున్నారు. ఓకే, సో అందుకని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. సో అందుకని ఆడుదాం ఆంధ్ర కాదు, మీరు ఏదైనా తీసుకోండి, ఏ స్కామ్ తీసుకున్నా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మనిషే ఉంటున్నాడు మొత్తం ఏదైనా సరే. అందుకని ఈ జరిగిన ఈ స్కాములన్నిటికీ మూల సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అండి. సో అంటే ఈ నదులన్నీ ఆ సముద్రంలోకి, ఏ స్కామ్ అయినా కూడా ఆ సముద్రంలోకే. మీకు ఎక్కడైనా సరే మీకు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా గుండు సూరి కూడా కదలలేదు, ఎక్కడ కదిలే అవకాశం లేదు. వాళ్ళ వ్యవస్థ అంత పకడ్బందీగా ఉంది. అందుకని వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళు ఎవరో స్కాండల్ చేశారు అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీకు అసలు ఎక్కడా కూడా గుండు సూదిగా కదలలేదు. మొత్తం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ నుంచి హోమ్ మినిస్టర్ కి సంబంధం లేకుండా చేసుకున్నారు. అంటే అంత పక్కడబందీగా సోషల్ మీడియా కేసుల్లో ఎవడో అరెస్ట్ చేయడం అన్ని డైరెక్షన్స్ కదా. ఓకే, సింగిల్ విండో నుంచి వచ్చినప్పుడు ఈ కుంభకోణాలు వాళ్ళకి తెలియకుండా ఎట్లా జరుగుతాయి? కాదు సార్, ఇప్పుడు నిన్న ఈ శాప్ ఇప్పుడున్న చైర్మన్ అతను రవి మాట్లాడుతూ దీన్ని సిబిఐ ప్రోబ్ అన్నాడు. ఆయన ఎందుకన్నాడు? ఇప్పుడు దీని మీద ప్రభుత్వం సిట్ వేయొచ్చు, సేమ్ లిక్కర్ స్కామ్ లాగే. నాకు తెలిసి ఆయన సిబిఐ అనలేదండి, నాకు తెలిసి ఆయన సిఐడి ఎంక్వైరీ అన్నాడు. అంటే సిఐడి ఇప్పుడు ఏపీ సిఐడి డైరెక్షన్ తోనే విజిలెన్స్ వచ్చింది. అంటే సిబిఐ అన్నట్టే రాశారు, మరి చూడాలి. ఒకవేళ సిబిఐ అంటే సిబిఐ అనలేదు, ఆయన సిఐడి దర్యాప్తు జరిపిస్తామని చెప్పాడు నాకు తెలిసి. ఓకే, దట్స్ ఫైన్, స్టేట్ లో ఉంటుంది కదా. ఓకే, దాని మీద తేలుతుందా మళ్ళీ? ఈ స్కామ్ అయ్యాక ఇంకొక స్కామ్ ఏం బయటకు వస్తుంది? ఏదైనా ఒక ఓవరాల్ గా వీటన్నిటికీ కలిపి ఒక స్పెషల్ సిట్ వేస్తే 5 ఏళ్లు కూడా వాళ్ళకి చాలదేమో ఈ విచారణలన్నీ పూర్తి చేయడానికి. ఇప్పుడు ఋషి గారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి అంటే సిట్టు వేయటం, సిట్టు దర్యాప్తు పూర్తి చేయటం. ఇప్పటికే 2-3 సందర్భాల్లో జరిగింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్లు వచ్చినాయి. అవును, ఇప్పుడు ఇమ్మీడియట్ గా అంటే నెక్స్ట్ అప్పటి వరకు అంత స్టేజ్కి రాలేదు కానీ స్పెషల్ కోర్టులు పెట్టాలండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో ఈ కేసులన్నీ పరిష్కరించడానికి స్పెషల్ కోర్టులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేద్దాం?